वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ప్రాచుర్యంలోకి రాని అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని తీసుకుని వాటికి స్వరరచన చేసే అదృష్టాన్ని దక్కించుకున్న సంగీత దర్శకులకి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో సంగీతజ్ఞులు, మహానుభావులు ఇక్కడ కొంతమంది విచ్చేశారు, వారికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా అన్నమాచార్యులు వారి సరికొత్త సంకీర్తనల్ని మీకు చేరవేసే ప్రయత్నంలో గానామృతంతో మనందరినీ అలరిస్తున్న గాయనీ గాయకులు ఎంతో మంది వచ్చారు, వారికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ముఖ్య అతిథి మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం కార్యక్రమానికి. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి విశిష్ట గాయకుడు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. వారు మరోమారు మన కార్యక్రమానికి రావటం, మనందరినీ ఆశీర్వదించడానికి అక్కడ ఆసీనులై కూర్చోవటం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ వారికి కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, చెప్పండి సార్. అన్నమాచార్య సంకీర్తనలు వేలాది వేలు, నవరత్నాలు లాంటివి, అవన్నీ వజ్రాలు వైఢూర్యాలు ఎన్నో ఉంటాయి. వాటిలో రమేష్ నాయుడు గారు స్వరపరిచిన ఒక ముత్యాన్ని ఏరి నువ్వు ఆలపించాల్సిందిగా వినతి. తప్పకుండా సార్. ముత్తెము వలెనున్నాడు
నాయిక నాయకుడితో సంభాషిస్తోంది. ఆ మాటలు దివ్య శృంగార నాయకుల్లో భావావేశాన్ని కలిగిస్తున్నాయట. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండాల్సిన ఆధ్యాత్మిక బంధాన్ని అన్నమాచార్యులు వారు ఈ శృంగార సంకీర్తనలో వెల్లడించారు. అపురూపమైన ఈ సంకీర్తనను స్వరబద్ధం చేసిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం శ్రోతస్విని, గానం శ్రీవర్ధిని. సిగ్గుతోడను ఇది ఎంత గర్వి అని ఎంచేవు గనక నన్ను పెదవుల తొదలనే పిలిచితి జుమ్మి. గద్దె మీదను అంది చోటిచ్చితి జుమ్మి అండనే నీకు నేను గంధము పూసుకుంటా గద్దె మీదను. విందులో చెప్పితి జుమ్మి వేడుక తోడ నిలిచి విందులో చెప్పితి జుమ్మి వేడుక తోడ నిలిచి మందలించి చెలి కత్తె మాటునని మాటుననే ఉండే మాటుననే ఉండే ఇది ఎంత గర్వి అని ఎంచేవు గనక నన్ను పెదవుల తొదలనే పిలిచితి జుమ్మి. జుమ్మి ఇంపుల చూపుల నీకు ముదమున నా తురుము ముడుచుకుంటా ఎదురుకొంటి జుమ్మి ఇంపుల చూపుల నీకు ముదమున నా తురుము ముడుచుకుంటా. ఇదివో శ్రీ వెంకటేశ ఏను అలా మేలు మంగను ఇదివో శ్రీ వెంకటేశ ఏను అలా మేలు మంగను కదిసితి విటు నన్ను కడు సంతోషించితే కదిసితి విటు నన్ను కడు సంతోషించితే కడు సంతోషించితే ఇది ఎంత గర్వి అని ఎంచేవు గనక నన్ను పెదవుల తొదలనే పిలిచితే
భావయుక్తంగా పాడారు శ్రీవర్ధని. వాసురావు గారు శ్రోతస్సుని రాగం గత అధ్యాయం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సుమారు 300 పైచీలకు సంకీర్తనకు మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వరాలు కూర్చారు. నేను మొట్టమొదటిసారి సపమప అన్న ఎత్తుగడతో నేను ఒక్క కీర్తన కూడా విన్నట్టు గుర్తులేదండి. అంచే చాలా కొత్తగా అనిపించింది. అంతేకాకుండా తన సుకుమారమైనటువంటి నర్మగర్భమైనటువంటి చేష్టల్ని గమనించకుండా వెంకటేశ్వర స్వామి తనని ఎక్కడ పొగరబోతనుకుంటాడో అని భావంతో అట్లా కాదు నేను విన్నవించుకునే ఈ కీర్తనలో, ఈ శృంగార సంకీర్తనకి ఆ ఎత్తుగడ కూడా చాలా సముచితంగా, ఆ ఎత్తుగడలోనే మొత్తం కీర్తన ఉన్న భావం అంతా వచ్చిందని భావిస్తూ చక్కగా చేశారు. అభినందనలు. అయితే రిథం అంత స్పీడ్ లేకుండా కొంచెం స్లో నడక ఏదన్నా పెట్టి ఉంటే ఇంకొంచెం బాగుండి ఉండేదేమని చిన్న భావన అండి. చాలా చక్కగా పాడావు శ్రీవర్ధని, ధన్యవాదాలు. బాగా పాడారండి మీరు, బాగా పాడారు. గొంతు బాగుంది, పాడే విధానం బాగుంది చక్కగా. వాసురావు గారు చెవికి బాగుంది, పాటకి చక్కగా అతికింది, ఉన్న భావానికి బాగుంది. పరిచయం ప్రణయంగా మారి పరిణయంగా మారుతుంది. ఆ పరిచయానికి మూలం చిరునవ్వేనని అందరూ ఒప్పుకుంటారు. దివ్యనాయిక లేత నవ్వు నాయకుడికి మంగళాక్షతలయ్యాయని శృంగార సంకీర్తనలో కొత్త సొబగుల్ని అద్దారు అన్నమాచార్యులు వారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో భవ్య జీవితానికి భావాన్ని చెప్పిన ఈ సంకీర్తనకు సంగీతాన్ని అందించారు శ్రీ నాగరాజ్ గారు. రాగం రాగేశ్వరి, గానం శ్రీనిధి. వలచితివయ్యా ఇంటికి, ఎంత వలచితివయ్యా ఇంటికి, చింతనుంటే లేత నవ్వి శేషపాలుగావా, ఎంత వలచితివయ్యా ఇంటికి, చింతనుంటే లేత నవ్వి శేషపాలుగావా, ఎంత వలచితివయ్యా ఇంటికి. చెలినీపై చిగురాకు చిదిమి వేసితేను, వలరాజు అడిదమని వంచితివి. చెలినీపై చిగురాకు చిదిమి వేసితేను, వలరాజు అడిదమని వంచితివి. చింతనుంటే లేత నవ్వి శేషపాలుగావా, ఎంత వలచితివయ్యా ఇంటికి. బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపై చల్లితేను, వసంతుని చొక్కనుచు వసివాడేవు. బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపై చల్లితేను, వసంతుని చొక్కనుచు వసివాడేవు. రసికతనొత్తనుంటే రజమేగా
చింతనుంటే లేతనవే శేషపాలుగారా ఎంత వలచితివయ్యా ఇంతకే ఆ అలమేలు మంగ సురటట్టి నీపై విసిరితే మలయా నీలు వేడంట మాటు పెట్టేవు అలమేలు మంగ సురటట్టి నీపై విసిరితే మలయా నీలు వేడంట మాటు పెట్టేవు తలచి శ్రీ వెంకటేశ దవ్వైతే వేడెక్కుగాక తలచి శ్రీ వెంకటేశ దవ్వైతే వేడెక్కుగాక చలపట్టి కోడితేవి చల్లని గాదా ఎంత వలచితివయ్యా ఇంతకే చింతనుంటే లేదనవే శేషపాలుగా ఎంత వలచితివయ్యా ఇంతకే ఆ ఆ నాగరాజు గారు, అవతల వాళ్ళు మనకి తృణమో పణమో ముట్ట చెప్పినప్పుడు వాళ్ళకి అది చాలా తక్కువ కావచ్చు. వాళ్ళ మీద మనకి అమితమైన గౌరవం ఉన్నా లేదా వాళ్ళు ఇచ్చిన ఆ తృణమో పణమో మనకి చాలా ఎక్కువగా మనం భావించిన మహాప్రసాదం అండి అంటాం మనం. ఇక్కడ అమ్మవారు చేసే చిన్న చిన్న చేష్టలు విరుపులు అవన్నీ కూడా ఈ శృంగార సంకీర్తనలో చెప్పింది ఏంటంటే స్వామివారికి అవి మన్మథ ప్రసాదంగా అనిపిస్తున్నాయి. రాగము అంటే సంగీతంలో రాగం కాకుండా వలపు అని కూడా అర్థం ఉంది కాబట్టి రాగేశ్వరులు మీరు స్వరపరిచిన ఈ కీర్తన అమ్మవారు గురించి ఆ ప్రాణేశ్వరుడు ఏమనుకుంటున్నాడు అనేది చక్కగా అమరిందని భావిస్తూ ధన్యవాదాలు. ఇక శ్రీనిధి, ఆవు అంబా అనును మేక మేమే అనును శ్రీనిధి బాగా పాడును. ధన్యవాదాలు. ఇప్పుడే కీరవాణి గారు చెప్పిన నీకున్న 3 క్వాలిఫికేషన్స్ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. ప్రత్యేకించి నీ గురించి చెప్పక్కర్లేదు. బాగుంది సార్, చాలా బాగా చేశారు, చాలా ప్లీజింగ్గా ఉంది. మంచి మంచి మెళకువలు ట్విస్టులు అన్నీ పెట్టారు రాగంలో. ప్రయోగాలు కూడా చక్కగా విశేషంగా వాడుకున్నారు. రెగ్యులర్గా కొన్ని 1-2 రెగ్యులర్గా విననివి కూడా ఉన్నాయి, బాగున్నాయి. చెవికి హ్యాపీగా ఉంది. ఇది పాట భావానికి కూడా చాలా యాప్ట్గా కుదిరింది, బాగుంది, చాలా సంతోషం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. సగరి సరి సద సరి రి గ గ ప ప గ ద ప గ ప గ రి గ గ ప ప ద ద స స గ రి సరి స ద స ద ప ద ప గ రి గ ప గ రి సరి గ స ద ప గ రి స ఇందులోనే కానవద్దా ఇందులోనే కానవద్దా ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. నాకెందుకు ప్రియా సిస్టర్ లాంటి వాళ్ళు పాడిన దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంది. నిందలేని పతివిదే నీవు నా సొమ్ము కందువ సొమ్ముల మీద కలిగెను సొమ్ము. నిందలేని పతివిదే నీవు నా సొమ్ము కందువ సొమ్ముల మీద కలిగెను సొమ్ము. సంగీతం నేర్చుకుని ఉండి మంచి గొంతు ఉండి రెండు నీకు చాలా కలిసి వచ్చిన అంశాలు. విత్తొకటి వెట్టగా వేరొకటి మొలచున ఎత్తి హరి నీవు నన్ను నీడేర్తుగాక. విత్తొకటి వెట్టగా వేరొకటి మొలచున ఎత్తి హరి నీవు నన్ను నీడేర్తుగాక. అన్నమయ్య పాటకు పట్టాభి
పట్టాభిషేకం